శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము సిద్ధాత్రయ విభాగ యోగము. భగవంతునికి ప్రీతి కలిగేటట్లు లోకంలో కొందరు శాస్త్రవిహితమైన కర్మలు అనుష్ఠిస్తూ లోకాన్ని రక్షిస్తూ ఉంటారు. లోకయాత్ర సక్రమంగా సాగిపోవడానికి తోడ్పడుతూ ఉంటారు. మరికొందరు శాస్త్రాన్ని ధర్మాన్ని తిరస్కరించి దుర్మార్గులై లోక వినాశానికి కారకులవుతూ ఉంటారు. కిందటి అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం ఇది. మానవులకి మధ్య ఇలాంటి వ్యత్యాసం ఎందుకు ఏర్పడుతుంది అన్న ప్రశ్న. ఈ సందర్భంలో అలాంటి ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. వారి వారి ప్రవృత్తిని బట్టి ఇట్లా ప్రవర్తిస్తారని సాధారణంగా సమాధానం చెప్పొచ్చు. కృష్ణుడు కూడా 7వ అధ్యాయంలో ఇదే సమాధానం చెప్పాడు. అయితే సత్వ రజస్తమో గుణాల ఫలితంగా ఇలా భిన్నమైన స్వభావాలు ఏర్పడుతున్నాయని ఆ అధ్యాయంలో వివరంగా సోదాహరణంగా చెప్పడం జరగలేదు. ప్రకృతి నుండి వచ్చిన ఈ వ్యత్యాసాలను గురించి ఆ అధ్యాయంలో వివరంగా చెప్పే అవకాశం లేదు. అందువల్ల 15వ అధ్యాయంలో కృష్ణుడు ఈ త్రిగుణాలని గురించి విపులంగా తెలియజేశాడు. దాంతో జ్ఞాన విజ్ఞానాలకు సంబంధించిన వివరణ యావత్తూ ఇచ్చినట్లుగా అయింది. అలాగే 9వ అధ్యాయంలో భక్తి మార్గంలో గల తేడాలను గురించి కృష్ణుడు ప్రస్తావించాడు. దాన్నే ఇప్పుడు ఈ అధ్యాయంలో ఇంకా విపులంగా వివరించడం జరిగింది. శాస్త్ర విరుద్ధమైన కర్మలు అసుర ప్రకృతి కలవి కాబట్టి అవి నిష్ఫలం. శాస్త్ర విహితమైన కర్మలు సత్వాది 3 గుణాలను బట్టి 3 విధాలు. అయితే శాస్త్ర విరుద్ధమైన కర్మలు నిష్ఫలమన్న సంగతి అర్జునుడికి తెలియదు. అందుకే ఇలా ప్రశ్నించాడు. కృష్ణ, శాస్త్రంలో చెప్పిన ఆచారాలకి భిన్నంగా ఎవరైనా శ్రద్ధతో యజ్ఞయాగాదులు పూజలు మొదలైనవి చేస్తారనుకో, అప్పుడు వారికి ఎలాంటి ఫలితం కలుగుతుంది? వారు సత్వగుణంలో ఉన్నట్ట లేక తమోగుణం వారిని ఆవరించినట్లా? నాకు వివరంగా చెప్పవలసింది. వారి కర్మలు ఏ కోవలోకి చేరినట్లు చెప్పు కృష్ణ అంటాడు. అర్జునుడు వెలిపించిన సందేహం సంయుక్తంగానే ఉన్నది. ఎందుచేతనంటే ఒక్కొక్కప్పుడు శాస్త్రాలలో విశ్వాసం ఉన్నవారు కూడా అజ్ఞానం వల్ల పొరపాట్లు చేయడం కద్దు. ఉదాహరణకి శాస్త్రాల్లో చెప్పినట్టుగా అన్నిటికీ మూలమైన సర్వేశ్వరుణ్ణి ఆరాధించడానికి బదులు ఇతర దేవతలను పూజిస్తారు. అలాంటి వారి కర్మ 3 గుణాల్లో ఏ గుణంలో చేరినట్టు? ఇది అర్జునుడి ప్రశ్న. అర్జునుడి ప్రశ్నకి సమాధానంగా కృష్ణుడు ఇట్లా చెప్పడం మొదలుపెట్టాడు. అర్జున, దేహం ధరించిన వారందరికీ శ్రద్ధ అనేది 3 విధాలుగా ఉంటుంది. సత్వం, రజస్సు, తమస్సు. ఈ శ్రద్ధ స్వభావం వల్లనే పుట్టింది. స్వభావం అంటే స్వతహాగా వచ్చిన అసాధారణ భావం, పూర్వపు వాసనల వల్ల వచ్చిన ఆయా రుచి విశేషం ఇది. దేనిమీద రుచి లేదా ఇష్టం ఉంటే దానిమీద శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ అంటే తన అభిమతం ఈ సాధనం ద్వారా సాధించవచ్చునన్న నమ్మకంతో ఆ సాధనాన్ని చేపట్టాలన్న తొందర, వాసన, రుచి, శ్రద్ధ ఇవన్నీ గుణసంసర్గం మూలంగా ఆత్మకు కలిగిన ధర్మాలు. అంటే సత్వాది గుణాలు తమతో కూడిన దేహాదులను అనుభవించడం వలనే పుట్టినవి. అందువల్ల సత్వం, రజస్సు, తమస్సు అని శ్రద్ధ 3 విధాలుగా ఉంటుంది. సమస్త ప్రాణులకి వాటి వాటి జన్మలలో చేసిన కర్మఫలాలను అనుసరించి శ్రద్ధ పుడుతుంది. ఆ కారణం వలనే 3 గుణాలలో జీవులకి ఏ గుణం అలవడుతుందో ఆ గుణాన్ని అనుసరించి శ్రద్ధ ఏర్పడుతుంది. అంటే అంతఃకరణకు ఏ గుణం ఉంటే దానికి తగినట్లుగా శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ బట్టే పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ చేయడం జరుగుతుంది. సత్వగుణం గలవారికి సాత్విక శ్రద్ధ ఏర్పడుతుంది. వీరు దేవతలను పూజిస్తారు. వీరికి దుఃఖం ఉండదు. సుఖాలకు హేతువైన శ్రద్ధ. ఇది రజోగుణం గలవారికి రాజసిక శ్రద్ధ ఏర్పడుతుంది. వీరు యక్ష రాక్షస గణాలను ఆరాధిస్తారు. వీరికి దుఃఖంతో కూడిన సుఖం లభిస్తుంది. అలాగే తమోగుణం గల వారికి తామసిక శ్రద్ధ పుడుతుంది. వీరు భూత ప్రేత గణాలను పూజిస్తారు. వీరికి అంతా దుఃఖమే. సుఖం అనేది పూజ్యం. అర్జున, దంభం, అహంకారం కలిగి కామం, రాగం వల్ల పుట్టిన అసాత్వికమైన బలంతో శాస్త్రవిరుద్ధమైన తపస్సులు మొదలైనవి చేస్తూ శరీరంలో అంతర్యామిని ఉన్న నన్ను ఉపవాసాలతో కృశింపచేస్తూ ఎవరైతే ఉంటారో వారు నా ఆజ్ఞను అతిక్రమించినవారు, అసుర స్వభావం కలవారు. వారికి సుఖం కలగదు. వారు అధోగతిని పొందుతారు. సమస్త ప్రాణులకు సత్వాది గుణత్రయ సంబంధం వలనే ఆహారం కూడా 3 విధాలుగా ఉండి ఇష్టంగా ఉంటుంది. అలాగే యజ్ఞము, తపస్సు, దానము కూడా త్రిగుణాత్మకాలై 3 రకాలుగా ఉంటున్నాయి. ఆ తారతమ్యాలు చెప్తాను విను. అర్జున, సత్వగుణం కలవారికి సాత్విక ఆహారం ఇష్టం. రసయుక్తమైన, స్నిగ్ధమైన, చిరకాల స్థాయిలైన, ప్రియమైన, మధురమైన ఆహారం ఇది. ఈ ఆహారం వల్ల ఆయుష్షు, బలము, ఆరోగ్యము, సుఖము
ప్రీతి ఇవన్నీ వృద్ధి పొందుతాయి. ఆహారాన్ని బట్టే వీరు చేసే కర్మలు కూడా సుఖాన్ని పెంచేవిగా ఉంటాయి. రజోగుణం కలవారికి రాజసాహారం ఇష్టంగా ఉంటుంది. కారము, చేదు, పులుపు, ఉప్పు గల ఆహార పదార్థాలు, వేడిగా మిక్కిలి చల్లగా ఉండే ఆహారం వీరికి ప్రియం. అలాంటి ఆహారం వల్ల దుఃఖము, రోగము, మనోవ్యాకులత, శరీర కష్టము సంభవిస్తాయి. ఇక తమోగుణం కలవారికి తామసిక ఆహారం ఇష్టం. వంట చేసిన తర్వాత జాము గడిచి బాగా చల్లారిపోయి సారం లేని చద్దిది, ఇతరులు తినగా మిగిలింది అపరిశుభ్రమైనది అయిన ఆహారం ఇది. ఇలాంటి ఆహారం భుజించడం వల్ల తమోగుణం వృద్ధి అవుతుంది. మృత్యుతుల్యమైన అన్ని రకాల అనర్థాలు ఇలాంటి ఆహారం వల్ల సంభవిస్తాయి. అర్జున, శాస్త్రంలో చెప్పినట్లు చేసే యజ్ఞాలు ఎలాంటి కోరిక లేకుండా భగవంతుడి ప్రీతి కోసమే చేయడం సాత్విక యజ్ఞం. పేరు ప్రతిష్టల కోసం ఏదో ప్రయోజనం కోసే యజ్ఞం రాజస యజ్ఞం. శాస్త్ర సమ్మతం కాదు, పెద్దలు అనుమతించనిది. అన్నదానం శాస్త్రోక్త దక్షిణ లేనిది, మంత్రలోపమైనది, శ్రద్ధాసక్తులు లేనిది అయిన యజ్ఞం తామస యజ్ఞం. అలాగే తమస్సు కూడా గుణాలను బట్టి 3 విధాలుగా ఉన్నది. దేవతా పూజ, బ్రాహ్మణారాధన, గురువులని పెద్దలని పూజించడం, ప్రాజ్ఞులను సన్మానించడం, శుచి పుణ్యతీర్థాలలో స్నానం, పరస్త్రీలను పొందాలనే బుద్ధి లేకుండా ఉండడం, ఎవరికీ హాని చేయకుండా ఉండడం, ఇవన్నీ శరీర సంబంధమైన తపస్సు అని చెబుతారు. ఇతరుల మనస్సు నొప్పించకుండా ప్రీతి కలిగించేది, ప్రియమైనది, యథార్థమైనది అయిన వాక్కు పలకడం, వేదాధ్యయనం చేయడం వీటిని వాచిక తపస్సు అని అంటారు. క్రోధాదులు లేకుండా మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం, మితంగా మాట్లాడడం, మనోనిగ్రహం, కపటం లేకుండా ఉండడం, ఎప్పుడూ మంచి ఆలోచనలతోనే ఉండడం, ఇతరుల మేలు కోరుతూ ఉండడం, ఇవన్నీ మానసిక తపస్సు. ఫలితాన్ని ఆశించకుండా పరిశుద్ధమైన శ్రద్ధాసక్తులతో పరమ పురుషారాధమన్న భావంతో పైన చెప్పిన కాయిక, వాచిక, మానసిక తపస్సులు 3 కూడా సత్వగుణ ప్రధానమైనవి. అంటే సాత్వికాలు. కీర్తి కోసం, గౌరవం కోసం, ఇతరుల పొగడ్తల కోసం, దాంభికం కోసం చేసే తపస్సు రాజసం. ఇది అస్థిరమైంది, క్షీణించిపోయేది కూడా. అవివేకంతో తమ శక్తి సామర్థ్యాలు ఎలాంటివో ఆలోచించకుండా దురాగ్రహానికి లోనై తాము నొచ్చుకుని ఇతరులను నొప్పిస్తూ చేసే తపస్సు తామసం. ఇది అవశ్యం పరిత్యజించదగినది. అర్జున, అదేవిధంగా దానం 3 విధాలు. దానం చేయడం అవసరం అని తలచి పుణ్యకాలాలలో, పుణ్యప్రదేశంలో అర్హుడైన వాడికి ప్రత్యుపకారం చేయలేని సత్పురుషుడికిచ్చే దానం సాత్విక దానం. ఏదో ఒక ప్రతిఫలం పొందాలన్న ఆపేక్షతో, ప్రత్యుపకారం పొందాలన్న ఆశతో మనస్సులో నొచ్చుకుంటూ చేసే దానం రాజసదానం. నికృష్టమైన కాలంలో, అప్రశస్తమైన ప్రదేశంలో అపాత్రుడు, అనర్హుడు అయిన వాడికి పూజా ఉపచారం మొదలైనవి ఏవీ లేకుండా తిరస్కార భావంతో చేసే దానం తామసదానం అంటారు. ఇది అవశ్యం వర్జింపదగినది. అర్జున, వైదికాలైన యజ్ఞ తపోదానాలకు సత్వాది గుణభేదాలు ఎలా సంభవిస్తాయో వాటి తారతమ్యం ఏమిటో నీకు వివరించాను కదా. ఇప్పుడు ఆ వైదిక యజ్ఞాలను గురించి ఇంకా విశేషంగా చెబుతాను విను. పరబ్రహ్మ నామాన్ని ఓం తత్ సత్ అని 3 శబ్దాలతో 3 విధాలుగా ఉచ్చరిస్తారు. పరబ్రహ్మ అంటే వేదం. వేద శబ్దం వల్లనే వైదికమైన కర్మను గురించి చెప్పడం జరుగుతున్నది. వైదికం అంటే యజ్ఞాధికం. యజ్ఞాధికమైన కర్మ ఓం తత్ సత్ అనే శబ్దాలతో అన్వయించింది. ఓం అనే శబ్దం తాలూకు అన్వయం వైదిక కర్మలకు ప్రధానాంగంగా ప్రయోగాదులలో ప్రయోగిస్తారు కనుక ఏర్పడుతున్నది. తత్ సత్ అనే శబ్దాలు అన్వయం, పూజ్యత్వం కోసం వాచకమైనాయి కాబట్టి ఏర్పడుతున్నాయి. కర్మల ఆరంభంలో ఓమని, కర్మలందు తత్ సత్ అని చెప్పాలి. బ్రాహ్మణులంటే వేద సంబంధం గల 3 వర్ణాల వారు. బ్రాహ్మణులు వేదాలు, యజ్ఞాలు ఈ మూడింటిని ఈ 3 వర్ణాలతో కూడినవిగా పరబ్రహ్మమే పూర్వం నిర్మించాడు. పరబ్రహ్మం అంటే నేనే వీటిని నిర్మించాను. ఇక ఈ బ్రాహ్మణ వేద యజ్ఞాలని ఓం తత్సత్ అనే శబ్దాలతో ఎలా అన్వయించాలో వివరిస్తాను విను. ఇలా అన్వయం కలవిగా నిర్మింపబడడం వల్ల వేదవాదులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైద్యులు శాస్త్రోక్తమైన యజ్ఞదాన తపస్సులనే క్రియలను ప్రారంభించేటప్పుడు మొదటి ఓంకారాన్ని కలుపుతారు. ఓం శబ్దంతో అన్వయించి ఉండే వేదాలను ధరించడం వల్ల, యజ్ఞయాగాదులు చేయడం వల్ల పై 3 వర్ణాల వారికి ఓం అనే శబ్దంతో సంబంధం ఏర్పడుతుంది. ఇక మోక్షాపేక్ష గల ఈ 3 వర్ణాల వారు పరబ్రహ్మవాచకమగే తత్శబ్దాన్ని ఉచ్చరించి ఫలాకాంక్ష లేకుండా వేదాధ్యయన యజ్ఞ తపోదానాది క్రియలు ఆచరిస్తారు. అవి బ్రహ్మప్రాప్తికి సాధనాలు కావడం వల్ల
బ్రహ్మవాచకముగు తత్ శబ్దాన్ని ఉచ్చరించడం జరుగుతుంది. ఇక సత్ శబ్దం అంటావా, ఇది శ్లాఘనీయమైనవాణ్ణి, శ్రేష్టమైనవాణ్ణి తెలియజేసే గుర్తు. ఈ వస్తువు ఇప్పుడున్నది, ఈ వస్తువు శ్రేష్టమైనది అనే అర్థంలో ప్రశస్తమైన అన్ని కర్మలందు ఈ సత్ శబ్దాన్ని ప్రయోగిస్తారు. యజ్ఞ దాన తపస్సులలో నిష్ఠ సత్ అని చెబుతారు. భగవత్ప్రీతిగా చేసే కర్మలన్నీ సత్ అనే అంటారు. వివాహాది లౌకిక శుభకార్యాలలో సైతం సత్ శబ్దం ప్రయోగించడం జరుగుతున్నది. సత్కర్మ, సత్క్రియ ఇలాంటివే. కనుక వేదాలు, వైదిక కర్మలు బ్రాహ్మణ శబ్దంతో నిర్దేశించబడిన 3 వర్ణాల వారు ఓం తత్సత్ అనే శబ్దాల అన్వయం కలిగి ఉంటారు. ప్రత్యేక లక్షణాల వల్ల వేదాలు లేని వాటికన్నా అవైదికుల కన్నా వేరువేరుగా ఉంటారని తెలుసుకోవాలి. అర్జున, దేనికైనా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేని పని ఏదైనా వ్యర్థమే. అశ్రద్ధతో యజ్ఞాలు, హోమాలు, దానధర్మాలు, తపస్సులు ఏవి చేసినా అవన్నీ వ్యర్థం. అవి శాస్త్రీయమైనవే అయినా అసత్ అంటారు. అలాంటి అసత్కర్మలు ఇహలోకంలో సంసార సుఖరూపమైన ఫలితాన్ని ఇవ్వవు, పరలోకంలో మోక్షరూపమైన ఫలితాన్ని ఇవ్వవు. ఆ విధంగా అవి పనికిరాని కర్మలు. అర్జున, బ్రాహ్మణ శబ్దంతో నిర్దేశించబడిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులనే 3 వర్ణాల వారిలో నీవు క్షత్రియుడు కదా. ఓం తత్సత్ అనే శబ్దాల అన్వయం నీకు వర్తిస్తుంది కదా. కనుక నీకు వైదిక లక్షణం అబ్బింది. దానికే అదే ప్రాప్తించిన ఈ సమరం నీవు చేయవలసిన వైదిక కర్మ. ఇది శాస్త్రసమ్మతమైనది, విధి నిర్దేశించింది. కాబట్టి నీవి యుద్ధకర్మని శ్రద్ధతో చేయాలి. ఫలితం ఏదైనా సరే దాంతో నీకు నిమిత్తం లేదు. భగవదర్పణంగా, భగవత్ప్రీతిగా చేయవలసిన సత్కర్మ ఇది. అందువల్ల సందేహం లేకుండా ఉత్సాహంతో యుద్ధం ప్రారంభించు. అలా చేస్తే ఈ కర్మ వ్యర్థం కాదు. ఇహపరలోకాలలో నీకు శాశ్వతమైన ఫలితం ఉంటుంది. ఈ కర్మను త్యజిస్తే, అంటే నీవు యుద్ధానికి విముఖుడవైతే అకర్మిష్టివి, అవైదికుడివి అవుతావు. అప్పుడు నీకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అధోగతి అర్జున అని ముగించాడు శ్రీకృష్ణ భగవానుడు.